హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్స్ అయితే వచ్చాయని నిన్నటి రోజున ఒక వీడియో అయితే చేశాననమాట. బట్ నిన్న ఎలిజిబుల్ లిస్ట్ అయితే మీకు చూపించలేకపోయాను. ఎందుకంటే నేనైతే ఆ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అయితే గ్యాదర్ చేయలేకపోయాను. సో ఈరోజైతే ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది అయితే గ్యాదర్ చేశాను. మీకోసం అయితే చూపిస్తాను. పర్టికులర్గా ఒక మండలంలో ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది అయితే రావడం జరిగింది. సో అయితే దానికి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలినటువంటి మండలాలకు, మిగిలినటువంటి జిల్లాలకు ఎప్పుడు విడుదల చేస్తారు, ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆ లిస్ట్ని ఎక్కడికి వెళ్ళాలి, ఆ వివరాల గురించి చెప్తాను. నెక్స్ట్ లిస్ట్లో ఒకవేళ మీ పేరు లేదంటే ఏం చేయాలి, ఆ వివరాల గురించి కూడా చెప్తానండి. శ్రీ సమ్మక్క సారలమ్మ జ్యోతిషాలయం చాలా చోట్ల జ్యోతిషాలయాలకు చూపించి విసిగిపోయారా? ఎన్నో రకాల సమస్యలు, అనుమానాలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అమ్మవారి ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారిచే 21 రోజుల్లోనే మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు 100% శాశ్వత పరిష్కారం అందించబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు గురూజీ గారిచే పరిష్కారం లభించును. మరియు చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. ఒక్క ఫోన్ చేయండి, శుభం పొందండి. సెల్ 9000556240. సో దాని తర్వాత ఈ యొక్క అధికారులు వచ్చేసి వెరిఫికేషన్ కోసం లబ్ధిదారులు ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారు. లబ్ధిదారులు ఇంటి దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా ఈ పత్రాలను అడుగుతూ ఉన్నారండి. అవేమిటో కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైతే బేస్ మట్టం లెవెల్ వరకు నిర్మించుకో ఉంటారో వాళ్ళకు సంబంధించిన ₹1,00,000 నిధులయ్యేటువంటివి అయితే విడుదల చేస్తూ ఉన్నారు కదా. చాలామంది కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనలతో కాకుండా అంతకంటే ఎక్కువగా, అంటే 600 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఇండ్ల నిర్మాణం అనేటువంటిది ప్రారంభించినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ కోసం తాజాగా ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ₹1,00,000 విడుదల చేయమని నిన్నటి వరకు అయితే చెప్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. బట్ ఇవాళ రోజున తాజాగా ఈ ఒక్కసారి అయితే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తూ సో ₹1,00,000 అయితే వాళ్ళ కోసం విడుదల చేసేందుకైతే చూస్తూ ఉన్నారనమాట. దానికి సంబంధించి అప్డేట్ కూడా డిస్కస్ చేసుకుందాం. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ని. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వచ్చేసినట్లయితే మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడికి వచ్చేసి మీరైతే అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీటిలో ఏ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబరు సెలెక్ట్ చేసుకొని వాటిని ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టినట్లయితే కొట్టినట్లయితే మీకు అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది చూపిస్తుంది అనమాట. ఇక ఇక్కడ వివరాల్లోకి వచ్చి చూసుకున్నట్లయితే మీకు లిస్ట్ అనేటువంటిది అయితే ఒకటి గ్యాదర్ చేసి తీసుకొచ్చానని చెప్పాను కదా, 100% ప్రూఫ్తో చూపించడానికి. సో చాలా ట్రై చేసి ఈ లిస్ట్ అనేటువంటిది అయితే గ్యాదర్ చేశానండి. నిన్నటి రోజున చేసినటువంటి వీడియోలు అయితే చూపించలేకపోయాను. ఇక్కడ మీరు చూడొచ్చండి, లిస్ట్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఇందిరమ్మ ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ మనకు ప్రాపర్లీ గ్రామ పంచాయతీ ఆఫ్ కొత్తపల్లి మండలం. ఈ లిస్ట్ వచ్చేసి కొత్తపల్లి మండలానికి సంబంధించింది అనమాట. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా. సో అక్కడి నుంచి అయితే మనకు లిస్ట్ అనేటువంటిది అయితే విడుదల కావడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్రాపర్గా మనకు మండలం పేరుంది. నెక్స్ట్ అట్లాగే అప్లికేషన్ ఐడి, అప్లికేషన్ నేము, ఇక్కడ ఫాదర్, హస్బెండ్ నేమ్ రెండిట్లో ఏదైతే అది. నెక్స్ట్ క్యాస్ట్ నేమ్ అయితే ఉంది. రూఫ్ టైపు అంటే టైల్ రూఫు, మనకు మ్యాక్సిమం ఇక్కడంతా కూడా టైల్ రూఫ్ అనే ఉందన్నమాట. ఇక్కడ వాల్ టైపు బ్రిక్ మొత్తం కూడా బ్రిక్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మడ్ అయితే ఉంది. దాని తర్వాత ఓనా రెంటా అని ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం కూడా ఓన్ హౌసేను మ్యాక్సిమం ఇక్కడ. సో ఈ విధంగా అయితే మనకు లిస్ట్ అనేటువంటిది అయితే రావడం జరిగింది. ఇక్కడ లాస్ట్లో మీరైతే గమనించవచ్చండి, వెదర్ ఎనీ అదర్ పర్సన్స్ ఆఫ్ ద సేమ్ హౌస్ హోల్డ్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్. సో ఒకవేళ సేమ్ పర్సను ఈ యొక్క హౌస్ హోల్డ్కి సంబంధించి ఈ లిస్ట్లో ఉన్నట్లయితే
అక్కడ ఎస్ అని అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం అందరికీ నో అని అయితే ఉంది. సేమ్ పర్సన్ ఎవరు కూడా ఉండరు కాబట్టి. దాని తర్వాత వెదర్ ఫౌండ్ ఎలిజిబుల్ ఆన్ రీవెరిఫికేషన్ అనేటువంటిది అయిందా లేదని ఇక్కడైతే తెలుస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ నో అని ఉన్నట్లయితే ఈ లాస్ట్ కార్నర్ రోలో మీకు రీవెరిఫికేషన్ అయితే కంప్లీట్ కాలేదని అర్థం. ఒకవేళ ఎస్ అని ఉన్నట్లయితే రీవెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఈ విధంగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లు అనమాట. ఇదే అనమాట ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్. సో దీన్ని బేస్ చేసుకుని మీకు ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటిది అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరందరూ అనుకోవచ్చు ఇది పర్టికులర్గా మనకు కొత్తపల్లి మండలానికి సంబంధించింది. ఇక మిగిలినటువంటి మండలాలకు మిగిలినటువంటి జిల్లాల వారికి లిస్ట్ అనేటువంటివి అయితే విడుదలయ్యాయా లేదా అని ఎట్లా చెక్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళైతే కనుక్కోవచ్చు. నెక్స్ట్ మున్సిపాలిటీస్లో కూడా మనకు అవైలబుల్లోకి అయితే ఉంటాయన్నమాట ఎలిజిబుల్ లిస్ట్. మీరు అక్కడికి వెళ్ళి కూడా కనుక్కోవచ్చు అనమాట. మీకైతే ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా రేపటి రోజునైతే అనౌన్స్ చేస్తామని చెప్పున్నారు ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ను. ఇప్పటి వరకు వెరిఫికేషన్స్ వచ్చేసి 90% వరకు అయితే కంప్లీట్ అయినట్లయితే చెప్పున్నారు. ఇక్కడ చూడొచ్చు 90% వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిందని చెప్తూ ఉన్నారు. మనకు జిల్లాల్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ దాదాపు 90% అయితే పూర్తయింది. త్వరలోనే మొత్తం పూర్తవుతుందని సర్వే అయిపోగానే గుర్తించినటువంటి అర్హుల జాబితాను కలెక్టర్ల ద్వారా ఇన్ఛార్జ్ మంత్రికి పంపే వారు జాబితా పరిశీలించి ఇండ్లకు సంబంధించి మంజూరుకు ఆమోదం అయితే తెలుపుతారని చెప్పడం జరిగింది. ఈ నెలలోనే ఇండ్లు మంజూరు అయ్యే అవకాశం కూడా ఉంటుందని అధికారులు అయితే చెప్తూ ఉన్నారనమాట. సో ఓవరాల్గా మనకు 90% అయితే కంప్లీట్ అయితే అయ్యిందండి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెరిఫికేషను. సో అధికారులు అయితే మీ ఇంటి దగ్గరికి అయితే వస్తారు. మీ ఇంటి దగ్గరకు వచ్చి ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. వాళ్ళు మీరు ఇంటి పన్ను పే చేస్తున్నారు లేదా అని చెక్ చేస్తారు. మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా అడుగుతారండి. దాని తర్వాత మీకు ఇదివరకు ఇల్లు అనేటువంటిది ఏమన్నా ఉందా లేదా మీ పేరు మీద, మీరు రెంట్ హౌస్లో ఉన్నారా లేదంటే మీకు ఓన్ హౌస్ ఉందా, ఆ వివరాలు మొత్తం కూడా వాళ్ళైతే క్లియర్గా అయితే చెక్ చేస్తారనమాట. చెక్ చేశాక మిమ్మల్ని ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో చేర్చాలా లేదా అని డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళైతే వస్తారండి అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చి వెరిఫికేషన్ అయితే చేయించుకోండి. రీవెరిఫికేషన్ కంపల్సరీ అయితే చేయించుకోవాలి. రీవెరిఫికేషన్ చేయించుకోకపోతే మీ నేమ్ అయితే లిస్ట్లో రాదండి. నెక్స్ట్ ఇంకా మనకు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళకు ₹1,00,000 అనేటువంటిది విడుదల అవ్వట్లేదని వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మనకు తాజాగా అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 600 చదరపు అడుగులు దాటినా కూడా ₹1,00,000. సో బేస్ మట్టం పూర్తయినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు ఈ ఒక్కసారి అయితే మినహాయింపు అయితే ఇస్తున్నారనమాట. ఇంక నుంచి అయితే ఎవరు కూడా 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ ₹1,00,000 అయితే విడుదల చేయరనమాట. సో కాబట్టి మీరు 600 చదరపు అడుగుల లోపే బేస్ మట్టం నిర్మాణ పనులు అయితే కంప్లీట్ చేసుకోండి. ఎప్పటికప్పుడైతే ఛానల్ నుంచి అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి మీరు కూడా లిస్ట్ అయితే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఏమైనా అప్డేట్ ఉంటే కామెంట్ అయితే చేసి తెలియచేయండి.